మొంతా తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరద విజృంభిస్తోంది. కృష్ణానదితో పాటు పలు వాగులు, వంకలు చాలా తీవ్రంగా ఉప్పొంగుతున్నాయి. దీంతో జిల్లా అధికారులతో పాటు పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జగ్గేపేట నియోజకవర్గం పెనగంచిప్రోలులో భారీ వరద కారణంగా మున్నేరు వాగు ఉప్పొంగుతోంది. జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి సిపి రాజశేఖర్ బాబు మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ముప్పును పరిశీలించారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో పూర్తిగా వరద ఎక్కువ అవడం దెబ్బతిన్నాం. ఇప్పుడు అటువంటి ప్రమాదం లేకుండా ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా జాగ్రత్త తీసుకున్నారు. ఊరు రైతులు కూడా ముందుగానే జాగ్రత్త కోసం ట్రాక్టర్లో మట్టి, జేసీబీ రెడీ తీసుకున్నారు. ఈ వర్షం తుఫాను విపరీతంగా వర్షం వల్ల పత్తి చేలు, అదేవిధంగా మిరప తోటలు, వరిచేలు చాలా డ్యామేజ్ అని వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. మొత్తం చూసిన తర్వాత మరి మన కాన్షియన్స్ లో ఎన్ని ఎకరాలు మిర్చి పంటలు దెబ్బతిన్నాయి, పత్తిలు దెబ్బతిన్నాయి, పూర్తిగా వరిచేలు దెబ్బతిని మొత్తం కూడా తీసుకుని ప్రభుత్వానికి రైతులుగా ఆదుకోవడం కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ లికియా, ఆర్డీఓ చైతన్య, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు పర్యటించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం విజృంభిస్తోంది. దీంతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఖైలే అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఖైలే అనిల్ కుమార్ పర్యటించారు. మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో 24 గంటల్లోనే రైతులకు 53 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇప్పించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో పంట అంతా కూడా నేల రాలడంతో పార్టీ తరఫున ఈ తుఫానులో నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఫెర్రీఘాట్ల వద్ద వరద ప్రవాహాన్ని ఆర్డీఓ చైతన్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు భారీగా వస్తున్నందున నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరు నుంచి ఏనుగుగడ్డ వాగులోకి వరద ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పరిశీలించాలని అధికారులను ఆర్డీఓ ఆదేశించారు.